పుట్టిన రోజు ఆట పాట నా మతం జాలీ హ్యాపీ జీవితం అందుకో అందమా నా స్వాగతం నీవు పుట్టిన రోజు ప్రేమ పుట్టిన రోజు అందం చందం నా ధనం అందించడమే నా గుణం అందుకో నేస్తమా ఈ పారిజాతం కంటి చూపుతో కలహాలు ఒంటి ఊపులో విరహాలు లవ్ కొక్కరు లైఫ్ కొక్కరు కోరుకుంటా ప్రతిదినం కౌగిలింతలో సరదాలు కంటి రెప్పల సరదాలు జన్మకొక్కరు గంటకొక్కరు కోరుకుంటా ఈ క్షణం ఎన్నో తీయని బంధాలు అన్నీ ఒకరికి సొంతాలు నేను పుట్టిన రోజు ప్రేమ పుట్టిన రోజు అందం చందం నా ధనం అందించడమే నా గుణం అందుకో నేస్తమా ఈ పారిజాతం సరాగాలలో పోటీలు వెరైటీలలో బ్యూటీలు ఆటకొక్కరు పాటకొక్కరు కోరుకుంటా ప్రతిదినం సందవేళలో డ్యూటీలు అందగాడితో పార్టీలు కోడుకొక్కరు నీడకొక్కరు కోరుకుంటా అనుక్షణం ఎన్నో రంగుల అందాలు ఎవరో ఒకరికి సొంతాలు నేను పుట్టిన రోజు ప్రేమ పుట్టిన రోజు ఆట పాట నా మతం జాలీ హ్యాపీ జీవితం అందుకో అందమా నా స్వాగతం చూసావా భారతి, పారిజాతాన్ని దేవలోకం నుంచి భూలోకానికి తీసుకురావడానికి శ్రీకృష్ణుడు చాలా కష్టాలు పడుండొచ్చు. కానీ అందని ఈ పారిజాతాన్ని నా ముందుకెలా రప్పించుకున్నానో చూసావా? వి ఫార్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫార్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత. ఎలా ఉంది నా స్టైల్? మిస్టర్ విజయ్, నేనిక్కడికి వచ్చింది నీ మరదలతో నువ్వు చెప్పించిన అబద్ధం నమ్మి కాదు. కనీసం నీ పుట్టినరోజు నుంచైనా నువ్వు మారుతావని నీకు ఈ బహుమతి తెచ్చాను. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనే జీవిత సత్యాన్ని చూపించే ఈ బొమ్మల్ని ధైర్యం ఉంటే నీ దగ్గరుంచుకో. అది నీలో మానవత్వాన్ని పెంచుతుంది, నిన్ను మనిషిని చేస్తుంది. అక్క, ఈ రోజు నుంచి నువ్వు నేను కలిసి ఇంట్లో ఉండబోతున్నావంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఎక్కడికమ్మా? అదే నాన్న, ఆ అక్క ఈ రోజు విడుదలవుతుంది కదా, అందుకని. చూడమ్మా, ఆడపిల్లవి, నువ్వెందుకు అక్కడికి? కన్న తండ్రి నేను ఇంకా బతికే ఉన్నాను కదా, అక్కడనే తీసుకొస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి.
తెలుసు నాన్న, నాకు తెలుసు నాన్న. నీ కోపం ఎప్పుడో చల్లారిపోయి ఉంటుందని, నన్ను క్షమిస్తావని నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. చూసావా, నన్ను గుమ్మం తొక్కద్దన్న నువ్వే నన్ను తీసుకెళ్ళడానికి స్వయంగా ఎంత దూరం వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి కాదమ్మా. ఒకవేళ నువ్వు ఇంటికి వస్తావేమో రావద్దని చెప్పడానికి. నువ్వు నా గుమ్మం తొక్కితే నా పరువు పోతుందని నేనే జైలు గుమ్మం దగ్గర నిలబడి నిన్ను రావద్దని ప్రాధేయపడ్డానికి వచ్చానమ్మా. నాన్న, నా మీద కోపం ఇంకా పోలేదా? కోపం నీ మీద కాదమ్మా, నా మీద నాకే కోపం. నా తలరాత మీద కోపం, నిన్ను నా కడుపున పుట్టించిన భగవంతుడి మీద కోపం, అసలు ఈ భూమి మీద నేను పుట్టినందుకే కోపం. చూడమ్మా, దయచేసి నా గుమ్మం తొక్కద్దు, ఎటైనా వెళ్ళిపో, వెళ్ళిపో. అలాగే నాన్న. నాన్న, నాదో చిన్న కోరిక. ఒక్కసారి భారతం చూసి వెళ్ళిపోతాను నాన్న. నీ గుమ్మం తొక్కను నాన్న, వీధిలోంచో చూసి వెళ్ళిపోతాను. ఆ వీధిలో వాళ్ళు నిన్ను అక్కడ చూస్తారేమోనేనమ్మా నా భయం. దాన్నన్నా పరువు గల అయ్యే చేతిలో పెట్టే అవకాశం ఉంది. నిన్ను దిక్కులేని దాన్ని చేస్తున్నాను అనుకోకమ్మా. దిక్కులు చాలా ఉన్నాయి, తూర్పు, పడమర, దక్షిణం, ఎటో గటు మా కంటికి కనపడకుండా వెళ్ళిపో. నాకింకా మనశ్శాంతిని వదలుచుకుంటే ఊరికి ఉత్తరంగా వెళ్ళమ్మా, అక్కడ వల్లకాడు ఉంటుంది. నీతో పాటు నువ్వు తెచ్చిన అపఖ్యాతిని కూడా అక్కడ తగలబెట్టు. అదేంటి నాన్న, నువ్వు అక్కడే వచ్చావు? అక్కేది? అక్క లేదమ్మా, ఏటో వెళ్ళిపోయింది. బహుశా ఇంటికి రావడానికి మొహం చల్లక వెళ్ళిపోయిందో ఏమో. భారతి ఇదెప్పుడు ఎన్సీసీలో చేరిందిరా? చేరటవేటు గురు, మన కాలేజ్ ఎన్సీసీకి ఆవిడ అండర్ ఆఫీసరు. ఇంకో విషయం తెలుసా, ఈ ఏడాది మన ఎన్సీసీ వాళ్ళు డార్జిలింగ్ ట్రైనింగ్ వెళ్తున్నారట. అంటే 20 రోజులు మన నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. నువ్వు పంతం తీసుకునేదిలా? 3 కోతుల బొమ్మనిచ్చి రెచ్చగొట్టింది కదరా, మనం కూడా ఎన్సీసీలో చేరదాం. భారతిని గెలవాలంటే డార్జిలింగ్ మంచి ప్లేస్ రా డార్లింగ్. ఆ చలి ప్రదేశంలో ఈ చలిని గిలిపెట్టి మెలిపెట్టి విజయ్ ఫర్ విక్టరీ అని నిరూపిస్తాను. జంట నగరాలలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ సెంటర్ చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో 91.6 KDM గోల్డ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆభరణాలపై గ్యారంటీ కార్డ్. ఎనీ టైమ్ వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్. ఒక్క ఫ్యాక్టరీ సెంటర్ చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో మాత్రమే. I am Bhishma Narayan, the camp commandant. Welcome all the boys and girls of various colleges to this training camp. Dear trainees, NCC యొక్క ఉద్దేశం ఏమిటో మీకు 3 మాటల్లో వివరిస్తాను. రేపటి పౌరులుగా సమాజంలోకి అడుగు పెట్టబోతున్న యువతరంలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడం కోసం, సంఘీభావం, సౌభ్రాతృత్వం, రుజువర్తన మీలో పెంపొందించడం కోసం మిమ్మల్ని అందరినీ అనుభవజ్ఞులైన సైనికులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో విదేశీ శక్తుల వలన భారతదేశ శాంతి భద్రతలకు భంగం కలిగి సైనిక శక్తి చాలనప్పుడు స్వచ్ఛంద సైనికులుగా మీరు దేశం కోసం పోరాడాలన్నదే ఎన్సీసీ ముఖ్యోద్దేశం. జై హింద్. డియర్ ట్రైనీస్, నీటిలో మునిగిన వ్యక్తిని ఎలా కాపాడాలో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ప్రమాదానికి గురైన మనిషిని ఒడ్డుకు చేర్పించి అతని చేత పూర్తిగా నీళ్లు కక్కించాలి. నీళ్లన్నీ బయటకు పోయిన తర్వాత కూడా మనిషి లేవకపోతే అతనికి శ్వాస ఆడడానికి ఈ విధంగా చేయాలి.
చెప్పనా చిన్న మాట చిలిపి మాట సన్న సన్నగా మనసులోన ఉన్న మాట మెత్త మెత్తగా ఐ జస్ట్ వాంట్ టు సే ఐ లవ్ యు అమ్మడే ఐ లవ్ యు గులాబీ గుండెలో ఎప్పుడు ప్రేమనే తప్పుడు మన్నించి ఆలించు నా మాటని దయవంచిపోని నా బాటని ఆ బాటలో నీ తోడుగా చేదోడుగా నీ నీడగా ఆడ నివ్వు పాడ నివ్వు చూడ నివ్వు లేక వలపులే ఆగవా చెప్పనా చిన్న మాట చిలిపి మాట సన్న సన్నగా మనసులోన ఉన్న మాట మెత్త మెత్తగా ఐ జస్ట్ వాంట్ టు సే ఐ లవ్ యు అమ్మడే ఐ లవ్ యు గులాబీ ప్రేయసి పెట్టకు నన్నిలా బాధలు నీ ఒళ్ళు పరబళ్ళు చూడాలని ఈ జన్మలో నీ దండగా నీ వెంటనే సాగాలని కోరుకున్న కుర్రవాణ్ణి దారి భత్యమిచ్చి పంపవే ఆగవా చెప్పనా చిన్న మాట చిలిపి మాట సన్న సన్నగా మనసులోన ఉన్న మాట మెత్త మెత్తగా ఐ జస్ట్ వాంట్ టు కిస్ యు ఐ లవ్ యు అమ్మడే ఐ లవ్ యు గులాబీ